కాదేది రాజకీయాలకు అనర్హం అంటారు కదా సతీష్ గారు. అవును. ఇప్పుడు కృతి సనన్ ఒక యాడ్ లో బికినీ వేసుకుని రాఖీ కట్టింది. ఉమ్, కంగనా రనౌత్ వెంటనే రియాక్ట్ అయింది. ఉమ్, బికినీ వేసుకుని ఆ, రాఖీ కట్టడం ఏంటి ఉమ్, బ్రదర్ కి, ఉమ్, సో ఇది చాలా అసహ్యంగా ఉంది అని చెప్పేసి ఉమ్, వెంటనే రాహుల్ గాంధీ ఎంటర్ అయిపోయారు. సంస్కృతి అనేది గుండెల్లో ఉంటుంది, Hmm. డ్రెస్ లో కాదు అని చెప్పి కృతి సనన్ అంటే ఆమెకు మద్దతుగా నిలిచారు. రైట్. అంటే ఒకవైపు రాఖీ జరుపుకోవడానికి దేశం అంతా కూడా సిద్ధం అవుతోంది. ఉమ్. ఏంటి రాజకీయాలు ఏంటి ఎలా చూడాలి? అంటే ఇక్కడ ఇది ఏమైతుందంటే ఇది కూడా మనం ఇది డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఇది, రెండు వైపులా. ఇప్పుడు సమస్య ఏంటి, రాఖీ పండుగ వచ్చింది, ఇది అన్న చెల్లెళ్ళ అనుబంధానికి, సోదరి సోదరిమణుల అనుబంధానికి ఇది ఒక ప్రతీక. అయితే ఇప్పుడు రాఖీ పండుగను పురస్కరించుకొని ఒక నగల ప్రకటన, ఇది అఫీషియల్ ప్రకటన, ఇది యాడ్. ఈ యాడ్లో ఆమె ఏం చేసిందంటే కృతి సనన్ దుస్తులపైన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రత్యేకంగా ఏంటంటే రాఖీ కడుతున్నప్పుడు బికినీ లేదా లో దుస్తులు కనిపించేలా దుస్తులు ఎందుకు ధరించాలని ఇప్పుడు కంగనా రనౌత్ ప్రశ్నిస్తున్నారు. ఇది అవసరమా అని. కృతి సనన్ ఏమంటుంది, అసలు పండుగలు అసలు సారాంశం దుస్తుల్లో లేదు, వాటి వెనుకున్న భావోద్వేగం, అనుబంధం, సంప్రదాయాల పట్ల ఉందని ఆమె చెప్తున్నారు. కానీ ఏంటంటే ఒక మహిళ దుస్తుల ఆధారంగా ఆమె సంస్కృతి విలువలు అలాగే గౌరవాన్ని అంచనా వేయటం సరైనది కాదు. కానీ అదే సందర్భంలో నేను మాత్రం ఈ విషయంలో కొంత కంగనా రనౌత్కి మద్దతుగా నిలబడదాం అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే కంగనా రనౌత్ మొన్న సిజేపీపై చేసిన వ్యాఖ్యలను మనం ఉతికారేసాం. కంగనా రనౌత్ నేను బీజేపీ పట్టించుకోవట్లేదు, నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతోంది అని మనం మాట్లాడాం. బట్ ఈ విషయంలో మాత్రం కంగనా రనౌత్ లేవనెత్తింది కరెక్టే. రాఖీ అనేది ఒక అక్క చెల్లెలు, అక్క అన్నదమ్ములు అలాగే సోదరి సోదరిమణుల అనుబంధానికి ఒక ప్రతీక అయినప్పుడు మనం కొంత సాంప్రదాయబద్ధంగా చక్కగా సోదరుడికి బొట్టు పెట్టి ఒక హారతి ఇచ్చి ఒక స్వీట్ తినిపించి రాఖీ అనేది మనం కడతాం సాంప్రదాయబద్ధంగా. అది ఒక అనుబంధానికి ప్రతీక. అది అంటే ఎలా ఉండాలి రిలేషన్స్లో, ఇది ఒక మోటివ్. కానీ దాన్ని కూడా మనం లోదుస్తులు వేసుకొని, ఈ ప్రకటన అయినా కావచ్చు ఏదైనా కావచ్చు, లోదుస్తులు వేసుకొని సోదరుడికి మీరు అట్లా రాఖీ కట్టడం అనేది కొంచెం ఎబ్బెట్టుగానే అనిపిస్తోంది. అది కరెక్ట్ కాదు. దానికి సరే ఇది యాడ్, నేను ఎట్లా చేయాల్సి వచ్చింది, ఇలాంటి రిపీట్ చేయను అనటం ఒక ఎత్తు అయితే, పండుగలు అసలు సారాంశం దుస్తుల్లో లేదు అంటే బికినీను మిగతా ఆ తరహా దుస్తులు వేసుకొని ఆ పండుగల్లో ఫెస్టివల్లో నేను పాల్గొంటానంటే కుదురుతుందా? పండగ అనేది ఒక సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకలు మన పండగలు. ఈ రాఖీ పౌర్ణమి కూడా అలాంటిదే. అలాంటప్పుడు మనం వేసే దుస్తులు కొంచెం అందంగా, ఆహ్లాదకరంగా, సాంప్రదాయబద్ధంగా, సాంస్కృతికంగా అది ఉంటే దానికి ఒక రూపు, దానికి ఒక అందం, దానికి ఒక ప్రశస్తి. అలా కాకుండా మనం నచ్చినట్టుగా బికినీలు వేసుకుని రాఖీలు కడతాం. పండగలలో పండగ సారాంశమే చూడాలి కానీ బట్టలు చూడకూడదంటే ఖచ్చితంగా బట్టలు చూడకుండా ఎందుకు ఉంటారు? ఇలాంటి రాద్ధాంతాలు అవుతాయి. అందుకు ఇలాంటివి కృతి సనన్ లాంటి వాళ్ళు చేయడం కూడా తప్పు. మరి ఇలాంటప్పుడు ఏంటంటే ఇది మహిళల స్వేచ్ఛ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఎంటర్ అవడం కూడా నాకు నచ్చలే. మహిళల స్వేచ్ఛ కోసం మాట్లాడేది నేను కాదనట్లేదు. మహిళల వాళ్ళ దుస్తులు వేసుకోవటం అనేది వాళ్ళ హక్కే. గతంలో కూడా ఈ దుస్తుల మీద చర్చ జరిగినప్పుడు నేను వాళ్ళు పాజిటివ్గానే మాట్లాడాను. కానీ ఈ యాడ్లో కృతి సనన్ చేసిన దానికి ఆ దుస్తులు మహిళా స్వేచ్ఛకి లింక్ పెట్టేసి దీన్ని ఏదో పెద్దగా బ్లోఅవుట్ చేసుకుందామంటే అంతకు మించిన పిచ్చి రాజకీయం, అంతకు మించిన దిగజారణ రాజకీయం లేదు. ఈ విషయంలో మాత్రం కంగనా రనౌత్ మాట్లాడింది కరెక్ట్ అనే మనం మాట్లాడాలి. ఇదేంటంటే ఇది ఏం చేశారంటే దీన్ని అట్లా మార్చి స్మాష్ ద ప్యాట్రియార్కీ అనే ఒక హ్యాష్ ట్యాగ్ జోడించారు. దాంతో ఏం చేశారు, ఇప్పుడు మహిళా స్వేచ్ఛ, పితృస్వామ్యం, తర్వాత వ్యక్తిగత ఎంపిక ఇలాంటి అంశాలపైన ఇప్పుడు రాజకీయ చర్చగా మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే కంగనా ఆ పోస్ట్తో పాటు బ్రో వెయిట్, భారత్ మాతాకి జై ప్రారంభిద్దాం అన్న అర్థంలో కాంగ్రెస్కి అయితే కౌంటర్ ఇచ్చారు. ట్రిపుల్ తలాకు, షాబానో కేసు, మహిళా రిజర్వేషన్ బిల్ అంటూ అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చేసాయి. అంటే ఒక యాడ్లో ఒక బికినీతో ఆమె నటించి ఒక సోదరుడికి రాఖీ కట్టడం అనేది ఖచ్చితంగా తప్పే. కానీ ఇష్యూ అనేది పెద్దదైంది, కృతి సనన్ సమర్థించుకోవడం తప్పే. రెండోది కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అవటం, రాహుల్ గాంధీ ఇన్వాల్వ్ అవటం ఇంకా తప్పు. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రతి సందర్భంలోనూ వ్యక్తిగత స్వేచ్ఛ, మహిళా స్వేచ్ఛ, ఏ దుస్తులైనా వేసుకోవచ్చు అని కాంగ్రెస్ పార్టీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మహిళలు వాళ్ళకి నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు, కానీ అది రేపొద్దున మన భారతదేశం, మన సంస్కృతి సాంప్రదాయం తగ్గట్టుగా అవి ఎలాంటి అర్థాన్ని ఇస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. అంటే రాఖీ పౌర్ణమి అనేది అన్న అక్క చెల్లెల మధ్య అనుబంధానికి ఒక ప్రతీక అయినప్పుడు నేను బ్రా వేసుకొని అనకూడదు, కానీ ఇంకా వేరేగా అలాంటివి వేసుకొని నేను చేస్తాను అంటే అది మంచి సిగ్నల్ అయితే పోదు కదా.
అందుకు ఇక్కడ దాన్ని ఒక పెద్దగా విలువలు చేసేసి పెద్దగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగత స్వేచ్ఛ వేరు, ఇలాంటి పండగ సందర్భాల్లో ఇలాంటి సందర్భాల్లో మనం వ్యవహరించే తీరు వేరు. ఏదేమైనా ఒక ప్రకటన అయితే ఇంత రాజకీయం అవడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆ ప్రకటన బ్యాన్ చేయాలి, తర్వాత కుర్తీస్తానని వివరణ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇక్కడతో ఆపిస్తే బెస్ట్. దీన్ని మరీ పెద్దది చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకే మైనస్ అవుతుంది.